మొట్టమొదట నా కుమారుడా నీ పాపములను ఒప్పుకో, నువ్వు పాపివి అంటాడు. మొట్టమొదట ప్రవచనం అది వస్తుంది. ఎరికైనా మీకు అందరికీ? ఏ ప్రవక్త అయినా ప్రవచించటోళ్ళు ఇప్పటి వరకు నువ్వు పాపాత్ముని, నువ్వు పాపాత్మురాలివి, నువ్వు ఇప్పుడే మారు మనసు పొందు అని ఏ ప్రవక్తలైనా ప్రవచించాక విన్నారా మీరు? ఓ నా కుమారి నిన్ను దేవుడు దీవిస్తున్నాడు, నా కుమారుడు ఆ దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, నీ అప్పుల బాధలు తీరిపోతాయి, నీకున్న రోగం పోతుంది, మళ్ళీ రోగం వస్తుంది అని చెప్తున్నాడు తప్ప నువ్వు పాపివి, దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నావు. నువ్వు దేవుని కంటే నరులను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నీ తల్లిని, నీ తండ్రిని, నీ సహోదరుని, నీ సహోదరుని, నీ కుమార్తెను, అందరిని దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు గనుక నువ్వు వెంబడి లేచి నీ దేవునికి నువ్వు పశ్చాత్తాపపడి నీ అపరాధమును ఒప్పుకోమని ఏ ప్రవక్తలైనా చెప్తున్నారా?